మిత్రులారా, సాయిబాబాను మొదటిసారి చూసినప్పుడు ఇతను ఎంత తిరిగి పనిచేయగలుగుతాడు, ఇట్లా ఉండి కూడా తను పనికి సిద్ధపడ్డాడు కదా, చాలా చురుగ్గా పనిలోకి వస్తున్నాడు కదా, దాని నుంచి ప్రేరణ తీసుకొని మేమందరం ఇంకా పనిచేయాలని అనుకున్నాం. అది మండల్ ఉద్యమం కావచ్చు, రైతుల ఆత్మహత్యల మీద జరిగిన ఉద్యమం కావచ్చు, మేము కరువు వ్యతిరేక పోరాట కమిటీగా ఏఐపిఆర్ఎఫ్తో కలిసి పనిచేసినాం. హరిహర కళాభవన్లో సభ జరిగితే మహబూబ్ నగర్ రైతు ఆత్మహత్యలన్నీ మీరు బయటికి తెస్తున్నారు కదా, మీరు మాట్లాడాలని ఆయన ప్రత్యేకంగా చెప్పిండు నాకు. అక్కడి నుంచి ఎన్ని సభలు జరిగి తెలంగాణ జనసభ ఏర్పడిందో, ఎన్ని చిన్న చిన్న సమావేశాలు జరిగి ఎంతెంత సమయం ఇస్తే జనసభ ఏర్పడిందో అదంతా చరిత్ర. మనం సాయిబాబా అనుభవించిన ఎదుర్కొన్న సవాళ్ళనన్నింటినీ మనం మాట్లాడుకుంటున్నాం, మన కన్సర్న్ ప్రకటిస్తున్నాం. కానీ ఈ 3.5 దశాబ్దాలలో ఎన్ని సంఘాలను రాజ్యం నిర్మూలించిందో, ఎన్ని సంఘాలను దెబ్బగొట్టిందో ఒకసారి చూస్తే అది చాలా తీవ్రమైన విషయం అనిపిస్తుంది. ఏఐపిఆర్ఎఫ్ ఢిల్లీ సభ నుంచి జనసభ ఏర్పాటు దాకా పనిచేసిన ఏఐపిఆర్ఎఫ్ ఇవాళ లేదు. సాయిబాబా ఉన్నాడు, మనం అందరం ఉన్నాం. మనం పనిచేసే సంఘాలను వాళ్ళు గురిపెట్టి దెబ్బ కొడుతున్నారు. కరువు వ్యతిరేక పోరాట కమిటీ కూడా ఇవాళ లేదు, మేము ఉన్నాం. అయితే ఇట్లా సంఘాలను కొట్టినప్పుడు ఎంతెంతమంది క్రియాశీలంగా వచ్చిన మనుషులు ఎన్ని దెబ్బలు తిని కూల్చబడ్డారో మనం ఆలోచిస్తే ఈ చరిత్ర మీద ఎంత దాడి జరిగిందో మనకు తెలుస్తుంది. ఈ 10 ఏళ్లలో సాయిబాబాను అరెస్ట్ చేసి తీసుకుపోయిన తర్వాత ఇక జడ్జిమెంట్ ఉంటుందంటే రవిచంద్ర అన్నాడు, కేసు కొట్టేస్తారు, సాయిబాబాను హైదరాబాద్ తీసుకురావడానికే మేము అక్కడికి పోయినామని చెప్పేసి. నాకు డౌట్ అనిపించింది. జడ్జి కూడా టీ ఆఫర్ చేసిండు అని చెప్పినప్పుడు ఏమో నమ్మాలనేమో అనిపించింది. కానీ సాయంత్రానికి మొత్తం పోలీసులంతా అక్కడే నాగపూర్లోనే ఉన్నారేమో అన్నట్టుగా ఆయనను తీసుకొని పోయినరు అన్నప్పుడు అది చాలా దుర్మార్గం అనిపించింది. ఆ దుర్మార్గం ఇంతకాలం కొనసాగింది, ఇప్పటికి కూడా కొనసాగుతున్నది. ఎంత భయకంపితం చేసిందంటే వాళ్ళు మహబూబ్ నగర్లో ఒక తెల్ల బట్ట తీసుకొని భగత్ సింగ్ విగ్రహం దగ్గర ఆయన గార్లాండ్ చేసి అక్కడి నుంచి ఒక ఊరేగింపుగా, చిన్న ఊరేగింపుగా వచ్చి హాల్లో బ్యానర్ కట్టి అందరు సంతకాలు చేయమంటే అక్కడ ఫ్లెక్సీ పెట్టినాం, సాయిబాబా అరెస్టును నిరసిస్తున్నాం, ఆయన విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం, ఆయన చేసిన పోరాటం న్యాయమైంది అని బ్యానర్ పెట్టి అక్కడ సంతకాలు చేయమంటే సంతకాలు చేయడానికి చాలా ఇబ్బంది పడిపోయినారు చాలామంది మిత్రులు. మమ్మల్ని ఏమనుకోవద్దు, మేము వెంట ఉంటాం కానీ ఏదైనా పని చెప్తే చేస్తాం కానీ సంతకం చేసి ఫోకస్గా మమ్మల్ని అట్లా నిలబెట్టకండి అని చెవిలో చెప్పి వెళ్ళిన మిత్రులు ఉన్నారు. అంటే చివరి మనిషి దాకా అందరినీ భయపెట్టాలనే ఒక సంకల్పం కోసం ఆయన వికలాంగుడైతే ఏమిటి, ఆయన ఆలోచిస్తున్న దాన్ని మేము కొట్టదలుచుకున్నామని వాళ్ళు చాలా సీరియస్గా కొట్టిండ్రు. ఏ దేశమైనా తనకు మైండ్ ఇంపార్టెంట్ అనుకుంటుంది. ఈ దేశం, ఈ దేశ పాలకులు మైండ్ ఇంపార్టెంట్ కాదనుకుంటున్నారు. తన ప్రజలు మేధా సంపన్నతతో ఉంటే గర్వపడతాయి దేశాలు. సోషల్ రిలేషన్స్ మార్చడానికి, ఉత్పత్తి సంబంధాలు మార్చడానికి, మొత్తంగా సమాజాన్ని మార్చడానికి, వ్యవస్థను మార్చడానికి పూనుకుంటే ప్రభుత్వాలు గర్వపడకపోవచ్చు కానీ ప్రజలు గర్వపడతారు. అట్లా సాయిబాబా విషయంలో సమాజం గర్వపడ్డది. ఆయన తలెత్తుకు నిలబడ్డందుకు మేమందరం కూడా తలెత్తుకున్నామని మేము అనుకున్నాం. వ్యక్తిగా నేను తలెత్తుకోవడం కాదు, మొత్తం సమాజమే అగో తలెత్తుకున్న మనిషి అక్కడ ఉన్నాడు, మేము తలెత్తుకున్నామని అనుకున్నది. అందుకు సాయిబాబాను ఈ సందర్భంగా
నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కౌగిలించుకుంటున్నాను. ఒకసారి రాజ్యం చేతికి వెళ్ళిపోయిన మనిషి, వాళ్ళు నిర్బంధంగా తీసుకున్న మనిషి ఏమవుతాడో, ఎట్లా బయటకు వస్తాడో అని అన్నప్పుడు సమాజానికి ఒక దృష్టి ఏముంటుందంటే, చాలామందికి ఆ వచ్చిన మనిషి నిలబడితే అది గొప్ప అనుకుంటారు, కానీ ఆ మనిషిని కూలగొడితే రాజ్యం ఎంత దుర్మార్గమైందని అనుకోరు. ఇక్కడ కొంచెం సున్నితంగానే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కానీ సాయిబాబా నిలబడి చూయించి, ఈ పోరాటం నాది కాదు, ప్రజలది, ఈ దేశం పోరాడుతున్నది అని ప్రకటించిండు. ఆ ప్రకటన మనందరి ముందు మరోసారి చేయడానికి మనల్ని ఉత్తేజపరుస్తూ ఇక్కడ ఆయన కూర్చున్నాడు. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇంతమంది రైతుల ఆత్మహత్యల మీద ఎక్కడెక్కడ మేము మాట్లాడుతున్నాం కదా, సాయిబాబా ప్రత్యక్షంగా తిరగలేకపోతున్నాడు, ఎట్లా ఈ కన్సర్న్తో ఈ విషయాలు మాట్లాడతాడని అడిగినప్పుడు, ఆ రోజు హరిహర కళాభవన్లో ఆయన డిస్కస్ చేస్తే ఇంత సైంటిఫిక్గా ఆలోచిస్తున్నాడు, దీంట్లోనే ఈ ఆత్మహత్యల సమస్యకు ఈ మొత్తం సమాజం మారాలనే దానికి ఎట్లా లింకేజ్ ఉంటుందనేది చెప్పినప్పుడు, వ్యక్తి సమస్యను చూడడం కాదు, మొత్తంగా వ్యవస్థ సమస్యను చూడడం అనే ఒక మెథడాలజీని డెవలప్ చేయడంలో ఈ 3.5 దశాబ్దాల కాలం చాలా క్రియాశీలమైంది అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటీవల పత్రికల్లో ఒక చర్చ జరుగుతుంది, ఇక్కడ సందర్భం కాకపోవచ్చు కానీ నాకు సందర్భమే అనిపిస్తున్నది. తెలుగు సమాజం, తెలుగు నేల చాలా వెనుకబడిపోయింది అని బెంగళూరు సందర్భాన్ని ముందరబెట్టి సాహిత్యకారుల మధ్యన చర్చ జరుగుతున్నది. అది బ్రాహ్మణీకరించడానికి, ఆధిపత్యాన్ని స్థిరీకరించే వ్యాసమని శ్రీనివాస్ వ్యాసం గురించి వాళ్ళ సంగిశెట్టి కూడా రాసిండు. అది చూస్తే నాకేమనిపించిందంటే, ఆ ఇద్దరు కూడా తెలుగు నేల ఎంత వైబ్రెంటో సరిగా చూడలేకపోయినరని నేను అనుకున్నాను. ఇక్కడే 1,00,000 ప్రశ్నలు వచ్చినాయి కనుక, ఇక్కడే వైరుధ్యాల ఘర్షణ జరుగుతుంది కనుక, ఆ వైరుధ్యాల సంఘర్షణలోంచి సాయిబాబా లాంటి వాళ్ళు తలెత్తుతారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటే, తెలుగు నేల మీద బెంగళూరు లాంటి సభలు జరగకపోవచ్చు, కానీ సాయిబాబా వస్తే జరిగే ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతాయి. అట్లా తెలుగు నేల ఒక అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నదని నేను అనుకుంటున్నాను. కనుక దాన్ని క్లాసులోంచి వర్గ సమాజంగా దీన్ని గుర్తించి సంఘర్షణ పడుతున్నటువంటి శక్తులకు అర్థమైనంతగా అస్తిత్వ సమస్యలోంచి మాత్రమే చూస్తే అర్థం కాదు. సాయిబాబా ఎందువల్ల నిలబడగలిగినాడంటే, వర్గ సంఘర్షణను ఆయన గుర్తించి పీడిత వర్గాల వైపు నుంచి ఆయన గొంతు అట్లా పెట్టుకోవడం వల్ల, ఆయన హృదయాన్ని అక్కడ పెట్టడం వల్ల, ఆయన మైండ్ని అట్లా పెట్టుకోవడం వల్ల ఆయన నిలబడగలిగినాడు. అందువల్ల అది ఆ ఉద్యమాల శక్తి, ఆ ఉద్యమాల చైతన్యం అని నేను కూడా అనుకుంటూ సాయిబాబాను మనస్ఫూర్తిగా నేను కౌగిలించుకుంటున్నాను. రామ్దేవ్తో ఎప్పుడన్నా మాట్లాడితే ఆయన కన్నీళ్లతోటి, హృదయంలో కన్నీళ్లతోటి మాట్లాడుతున్నట్టు ఉండేది. ముందే ఆయన గొంతు చాలా సున్నితంగా అట్లా ఉంటుంది, ఆయన దుఃఖంతో మాట్లాడుతున్నాడు అనిపించేది, నాకు కూడా దుఃఖం అనిపించేది. కానీ దుఃఖంలో పరిష్కారం లేదు, పోరాటంలో పరిష్కారం ఉందని సాయిబాబా మనందరికీ చెప్పింది. ఇప్పుడు కూడా దుఃఖంతో అయినా పోరాటంలో పరిష్కారం ఉందని చెప్తూ, సాయిబాబా కోలుకోవాలని, సాయిబాబా ఆరోగ్యంగా కదలాలని, ఈ రాజ్యం మింగిన సంఘాలను మళ్ళీ ఈ సమాజం నిలబెట్టుకునే ఒక సందర్భం చరిత్రలో రావాలని, ఇవాళ కేంద్రం పెద్ద మనిషి ఒక ఆయన 2026 తర్వాత మీరందరూ ఎవరు ఉండరని ప్రకటించిండు ఆయన. మనం అందరం ఉండమా కానీ ఈ గాలిలో విప్లవం ఉంటుంది, ఈ గాలిలో మార్పు ఆకాంక్ష ఉంటుంది, ఈ గాలిలో చైతన్యం ఉంటుంది, ఈ గాలిలో సాయిబాబా లాంటి వాళ్ళు ఉంటారు. అమిత్ షా ఎక్కడుంటాడో మనం ఆలోచించాలి.